హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అలారంని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వైరింగ్ డయాగ్రామ్ అలాగే ప్రాక్టికల్ కూడా ఉండబోతుంది. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ మన వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అలారం. ఇది వచ్చేసరికి కస్టమర్ ఆఫ్లైన్లో తెచ్చుకున్నారు. మనకి ఆన్లైన్లో కూడా ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి. దీని ఎంఆర్పి వచ్చేసరికి బాక్స్ మీద 390 రూపాయలు ఉంది, కానీ మనకి ఆన్లైన్లో 150 రూపాయల నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందైతే మనం అలారం బయటికి తీసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి దీని పవర్ కార్డ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇది చూడటానికి సేమ్ మన కాలింగ్ బెల్ లాగా ఉంటుంది సిమిలర్గా. సరే, అయితే దీని కవర్ ఓపెన్ చేద్దాం మనం. ఈ సైడ్ 2 వైర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, గ్రే కలర్లో. ఇవి వచ్చేసరికి దీని సిగ్నల్ వైర్స్ అనమాట. ఒకసారి దీన్ని మనం ఆన్ చేసి చూద్దాం, సౌండ్ ఎలా వస్తుందన్నది. మీరు చూడొచ్చు, ప్లగ్లో పెట్టి నేను ఆన్ చేశాను, సౌండ్ మీరు వినొచ్చు. అలాగే ఈ 2 వైర్స్ అనేవి మన జాయింట్ అయ్యి ఉండాలి. ఈ సైడ్ మన సిగ్నల్ వైర్స్ ఉన్నాయి కదా, ఇవి మనం వాటర్లో మునిగినప్పుడు టచ్ అవుతుంది. ఆ విధంగా ఇది ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట, ఆన్ అండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేయడానికి ఏమేమి మెటీరియల్ పడతాయి చూద్దాం. ముందుగా మనకు ఒక అలారం ఒకటి కావాలి. అలాగే మన వాటర్ ట్యాంక్ నుంచి మన కింద ఎక్కడైతే అలారం ఫిక్స్ చేస్తామో అక్కడ దాకా ఒక 2 కోర్ కార్డ్ వైర్ కావాలి మనకి, సిల్క్ వైర్ కానీ. అలాగే కాపర్ పీస్ ఒకటి తీసుకున్నాను నేను, ఎర్త్ వైర్లో యూస్ చేస్తాం కదా మన అది. అలాగే 4mm పీవీసీ క్లాంప్స్. ఇది వచ్చేసరికి 6 amps కనెక్టర్ అనమాట. ముందుకైతే వైరింగ్ డయాగ్రామ్ చూద్దాం. వాటర్ ట్యాంక్ అలారం బిగించక ముందు మన వైరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన సప్లై అన్నది మన ఎంసీబీ నుంచి డైరెక్ట్ మోటార్కి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన అలారం ఇన్సర్ట్ చేయాలనుకుంటామో, మన అలారం తీసుకున్నాం కదా, అలారం నుంచి వచ్చే సిగ్నల్ వైర్స్ ఉంటాయి కదా, అవి మన అలారం మనం ఎక్కడైతే పెడతామో అక్కడి నుంచి మన ట్యాంక్ వరకు 2 వైర్లు అనేది వెళ్ళాలి సిగ్నల్కి. ఈ వైర్స్ చాలామంది లాగించుకోరు. మీరు ఇల్లు కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే ముందే లాగించి పెట్టుకోండి, అప్పుడు మీకు అలారం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. లేదంటే ఇలా ఓపెన్గా ఉంటుంది, ఇప్పుడు వీడియోలో చూపించే దానిలాగా. అలాగే మన సప్లై వైర్స్ ఏదైతే ఉన్నాయో, మన అలారం సప్లై వైర్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసరికి మన మోటార్కి వెళ్ళే సప్లై ఉంటుంది కదా, ఎంసీబీ అయితేనేమి స్విచ్ అయితే దాని నుంచి అవుట్ అయ్యేదానికి మనం ఇచ్చుకోవాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మన మోటరు, మన అలారం ఎట్ ఏ టైం ఆన్ అవ్వాలి, మోటార్ ఆఫ్ చేసినప్పుడు మన అలారం కూడా ఆఫ్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల అది యూజ్. ఓకే, ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడైతే ఒకసారి ప్రాక్టికల్లో చూద్దాం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలన్నది. నేను వచ్చేసరికి ముందుగా మన కాపర్ ఎర్త్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని వచ్చేసరికి నేను ఒక 6 అంగుళాలు పెట్టి బెండ్ వేసుకుంటున్నాను, ఎల్ బెండ్ లాగా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలో చేస్తారు ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి ఏంటంటే 2 పిన్ ప్లగ్ యూజ్ చేయకుండా ఇలాగ కాపర్ ఎర్త్ వైర్ అన్నది తీసుకున్నాను. కొద్దిగా డెప్త్లో ఉన్నప్పుడే నాకు కట్ ఆఫ్ అన్నది చేసుకోవడానికి బాగుంటుందని. ఓకే, నేను కాపర్ వైర్ తీసుకున్నాను, దాన్ని నేను ఐసోలేట్ చేసుకుంటున్నాను. మీరు అవసరమైతే జియో వైర్ కూడా తీసుకోవచ్చు, దానికి కూడా ఇన్సులేషన్ ఉంటుంది కదా. ఎందుకంటే కాపర్ అంటే గుమ్మున తుప్పట్టదు కాబట్టి నేను కాపర్ తీసుకున్నాను. ఓకే, వీటిని నేను ఐసోలేట్ చేశాను, హీటింగ్ స్లీవ్ వేసి. వీటిని మన కనెక్టర్ ఫిక్స్ చేసుకుందాం. ఒక సైడ్ వచ్చేసరికి మనకి కాపర్ వైర్స్ వస్తాయి, ఇంకో సైడ్ వచ్చేసరికి మనం ఏంటంటే మన సిగ్నల్కి వెళ్ళే వైర్స్ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేసుకుంటాను నేను. ఓకే, కనెక్టర్ ఫుల్ టైట్ చేసుకున్నాను నేను. ఈ మన వైర్ ఉంది కదా, దాన్ని సరిగ్గా పెట్టుకొని స్ట్రైట్ చేసుకొని ఒకసారి మనం పైన బిగించేద్దాం. ముందుకైతే మన టెస్టర్ తోటి 2 హోల్స్ వేసుకోవాలి, కరెక్ట్గా మనం ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ. ఈ విధంగా టెస్టర్తో వాటర్ ట్యాంక్కి చాలా సులభంగానే పడతాయి హోల్స్. ఓకే,
ఒకసారి ఇది మీకు లోపల నుంచి చూపిస్తాను ఎంత డెప్త్గా ఉన్నదన్నది. మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఎక్కడ ఉండేటప్పుడు అలారం అన్నది యాక్టివేట్ అవ్వాలన్నది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా కాంటాక్టింగ్ పాయింట్స్. అవి ఎప్పుడైతే వాటర్లోకి కాంటాక్ట్ అవుతాయో మన అలారం అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మన సిగ్నల్ వైర్స్ని కనెక్ట్ చేసేసుకుందాం. సిగ్నల్ వైర్స్ని కనెక్ట్ చేసుకుని దీనికి ప్లస్ మైనస్ అని ఏముండదు ఫ్రెండ్స్. ఏ వైరు అటు వైర్ ఇటు ఇచ్చినా ఏమి ఇబ్బంది లేదు. జస్ట్ 2 వైర్స్ మనకి కనెక్టింగ్ అయిపోయేలాగా ఉంచుకోవాలి అంతే. ఓకే, స్క్రూ అయితే వేస్తాను నేను. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు దీనిపైన అయితే ఏమైనా ఇన్సులేట్ చేయొచ్చు, లేదంటే ఎంసీలైనా పెట్టేసేయండి. కొద్దిగా శాండ్ పేపర్తో రఫ్ చేసి వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఇక్కడ వైర్ చూడొచ్చు, 3rd ఫ్లోర్ నుంచి మనకి మోటార్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిందనమాట. ఇది సిగ్నల్ వైరు మొత్తం తిరుక్కుంటూ వచ్చింది కింద దాకా. ఇక్కడ మన అలారం కూడా మౌంట్ చేశాను. ఈ సిగ్నల్ వైర్స్ని మనం ఆల్రెడీ పైన కనెక్ట్ చేసాం కదా, కింద డైరెక్ట్ మన అలారంకి జాయిన్ చేసేద్దాం. అలాగే ఈ పవర్ కార్డ్ని కూడా మన మోటార్కి వెళ్ళే సప్లై వైర్ ఉంది కదా, దాని దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఫేజ్ వచ్చేసరికి రెడ్ వైర్ ఎంసీబీ అవుట్ గోయింగ్లో, అలాగే న్యూట్రల్ వచ్చేసరికి డైరెక్ట్ లూబ్. ఒకసారి మోటార్ అయితే మనం ఆన్ చేద్దాం. మన కనెక్షన్ అయిపోయింది. ఓకే, నేను మోటార్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ మన అలారం దగ్గర లైట్ బ్లింక్ అవ్వట్లేదు, డైరెక్ట్ వెలిగి ఉంది కదా, అంటే ఇంకా మన వాటర్ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వలేదు. ఒకసారి పైన చూద్దాం మనం వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి. ఇంకా కొద్దిగా డెప్త్ ఉంది. ఓకే, వాటర్ అనేది మనం అనుకున్న లెవెల్కి వచ్చేసింది. మీరు చూడొచ్చు ఆ వాటర్ ట్యాంక్ అలారం అనేది పనిచేస్తుంది. ఈ విధంగా ఆ వాటర్ ట్యాంక్ అలారంని ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.